చెప్తున్నా. ఇక్కడేం చేసిండు, నాది ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్పు ఇది డిమాలిషన్ చేసిండు. అక్కడ పోయి ఆ గేట్ల దగ్గర కూడా నోటీస్ ఇచ్చినాక మీకు జవాబు చెప్పినాక అది డిమాలిషన్ చేసిండు, అయిపోయింది. స్టేటస్ కోఆర్డినేటర్ ఇక్కడ ఈ సింగరేనియన్స్ అదే దివ్యానగర్ ప్లాట్ కట్టుకున్న గోడ ఉంది కదా, దాని మీద 2 ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి, అది కూడా కొట్టిండు. తర్వాత ఏం చేసిండు, ఇప్పుడు అటువైపు అక్కడ ఇంజక్షన్ అంటారు, అది కూడా కొట్టిండు. ఇట్లా మొత్తం 8 పనులు చేసిండు అగేన్స్ట్ ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్. కోర్టు అంటే అంత చులకనైతే ఎట్లా? ఇప్పుడు సాధారణ పౌరుడు ఎక్కడికి పోవారే, కోర్టు పోతాడు. కోర్టు పోయి నాకు అన్యాయం జరుగుతుంటారంటే పోనీ అది ఫైనలైజ్ అయిపోయి తప్పని తేలిన తర్వాత నువ్వు కూడగొట్టు ఆబ్జెక్టింగ్ ఐఎమ్ ది లాస్ట్ పర్సన్ టు సపోర్ట్ మై సెల్ఫ్ అని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అంతకుముందే ఇక్కడ ఎవరో ప్లాట్లు జాగాలకు ఫెన్సింగ్ వేసి, అంతకుముందు ఎవరో రాజకీయ నాయకుడు బొమ్మ గీసి నల్లమల్లాడి ఇంజనీరింగ్ 2 కిలోమీటర్ దూరం ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కబ్జాలున్నదని సర్వే చేస్తా అని వచ్చి, సర్వే చేయకుండా వచ్చి మొన్న గీత గీసుకొని చేసిన తర్వాత ప్రచారం ఏం చేసిండ్రు, భూ కబ్జాదారుడు 100 కోట్ల విలువైన భూమి. మీరు అందరు రాసిండ్రు, నేను చెప్పేది మీ టీవీలో అన్ని చోట్లలో వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్. ఎందుకంటే ఎప్పుడు కూడా మబ్బు ఎప్పటికి ఉండదు, వెలుతురు వస్తూనే ఉంటుంది, ఆ మబ్బు తేలిపోతుంది. ఆ రోజులు ఇప్పుడు వచ్చినాయి. దానికోసం ఏం చేసినాం, మొన్న చేసిన పని ఏంటంటే, హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాట్ హ్యాస్ డన్ వాస్, అరే నాకు నేను చూడలే, నాకు అలవాటు లేదు, మరి కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఫేస్బుక్లు ఇవన్నీ చూసి అలవాటు లేదు, ఎవరో నాకు పంపిస్తే నేను చెక్ చేస్తే అరే వాట్ ఇస్ దిస్. అప్పుడు ఆ భూ కబ్జాదారు పేరు పెట్టిన ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీ ఫోటో ఉన్నది సార్ అని. అప్పుడు దెన్ ఐ కమ్ టు సెన్సెస్ అండ్ ఇక ఊరుకుంటే లాభం లేదని నిర్ణయానికి వచ్చి, దెన్ కాదు అంటే ఏముందంటే, ఈ మంచిగా ఉంటుంది నా లాంగ్వేజ్ వేరే ఉన్నది, నా ఫోన్లో ఉన్నది. ఏ విధంగా ఇప్పుడు నేను రాసిన కదా మేడం, ఐ రిటర్న్ హియర్ క్లియర్లీ. ఏం రాసిన ఇది చెప్తాను, నేను చదువుతా. 1 రాసిన, 2 కాంటెంప్ట్ రాసిన. తర్వాత ఏం చేసిన, పై వాస్తవాలన్నీ హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు సావధానంగా అవలోకనం చేసుకుని ప్రశాంతంగా ఉన్న దివ్యానగర్లో కల్లోలం సృష్టించి నా క్లయింట్ నల్లమల్లారెడ్డి గారిని భూ కబ్జా చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నందుకు తర్వాత పశ్చాత్తపడి తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వంపై బురదల్లడం ఇకనైనా మానుకొని హైడ్రా కమిషన్ గారు సోషల్ మీడియా పోస్టులు వెంటనే తొలగించి బేషరతుగా పత్రికా ముఖంగా క్షమాపణ డిమాండ్ చేస్తూ లేనితో నల్లమల్లారెడ్డి గారి పరువుకు భంగం కలిగిస్తున్నందుకు అంతకుముందు చేసింది అది ఏడాది కింద నుంచి, ఇది ఆల్మోస్ట్ 20 months అయింది. ఎప్పుడు 24th December నుంచి స్టార్ట్ అయింది. ఇది అయిన తర్వాత కలిగిస్తున్న చట్టబద్ధమైన చర్య తీసుకోవాలని బహిరంగ ప్రకటన తెలియజేస్తాం. ఉన్నదని చెప్పాం కదా, పార్టీలు ప్రోద్బలం కాదు. ఏదైనా పార్టీలో ఉన్నారా సార్? ఇప్పుడు నేను ఇప్పుడు లేను. ఒక్కసారి మాత్రం మేమంతా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు 69 తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నేను చాలా యాక్టివ్ ఉన్నవాడిని. వరంగల్ నాది, నేను ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నాను. అక్కడి తర్వాత దేశానికి వేరే ఆలోచనతో 5 ఏళ్ళు చదువు పెట్టి లాస్ట్కి ఏంటంటే ఆర్ట్స్ కాలేజీకి వచ్చి అక్కడి నుంచి అయిపోయి ఇప్పుడు నేను మొన్న ఒక 2 years బ్యాక్ LLB ఆనర్స్ కూడా పాస్ అయినా, 76 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు LLM అయిపోయింది, మొన్న ఫైనాన్స్ సెమిస్టర్ రాసేసిన అయిపోయింది. ఇది నా లైఫ్. ఇప్పుడు మీకు ఒక విషయం తెలవాలి, మీరు ఇవన్నీ తీసుకోరు కదా, ఆ లైట్ ఆన్ చేయాలి. చుట్టూ సంవత్సరానికి నేను స్కూల్ హైదరాబాద్ సెంటర్స్ అని చెప్పేసి పిల్లల్ని 2-3 సంవత్సరాల లోపల 3 భాషలు ఎక్కాలు నేర్పు పంపిస్తాను. అంటే నా ఆలోచన ఏంటంటే ఇవాళ మొత్తం కలిసి అయిపోయింది. చదువుకున్నవాడు జ్ఞానవంతుడు ఇక్కడ, జ్ఞానవంతుడు సమాజానికి పంపిస్తాడు. సో ఐఎమ్ దట్ జాబ్ నన్ను మొత్తం నేను చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇగో మీరు పనిచేయాలి అవన్నీ మీరు చెప్పిన
అడగండి ఇంకేమన్నా. విధంగా పనిచేస్తున్నాడు అని కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో గానీ లేకపోతే జనాలకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో చెప్పిర్రు. ఎందుకు క్షమాపణ చెప్పాలి? నల్ల మల్లారెడ్డి అంత నీతిమంతుడా? ఒక ఈ దేశ పౌరునికి జీవించే హక్కు ఉన్నది, న్యాయంగా జీవించే హక్కు ఉన్నది, కష్టపడి పనిచేసే హక్కు ఉన్నది. వీలుంటే సమాజానికి ఎక్కడికి వస్తూ బతకాలనేది ఉన్నది. అట్లాంటివన్నీ పట్టుకొని అంటే మేము అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే దెబ్బ కొట్టినావో ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. సింగరేణి ఫ్లాట్లు మీ కాలేజ్ కట్టింది అంత ఇక ఒక్కటి ప్రూవ్ చేస్తే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. అందుకే నేను చెప్తాను, నా దగ్గరకు వచ్చినాడు 8/1/2025 నాడు నా దగ్గరకు వచ్చిండు. వస్తే ఒకే మాట చెప్పిన, వీడియో ఉంది నా దగ్గర కాబట్టి మీ అందరూ సప్లై చేస్తాను. నేను ఇక్కడ కూర్చున్నా, అక్కడికి 60-70 మందితో కలిసి మా ఇంటి ముందుకు వచ్చిండు. వస్తే వాట్ ఐ టోల్డ్ వాస్, యూ డోంట్ నో వాట్ ఈస్ నల్ల మల్లారెడ్డి. ఇఫ్ ఐ కమిటెడ్ ఎనీ మిస్టేక్ ఐ విల్ లీవ్ దివ్యానగర్. మీరు వీళ్ళు తీసుకొచ్చారు కదా, వీళ్ళందరూ తప్పని తేలితే ముక్కు రాయిస్తామని అడిగారు. మొదటి మాట. రెండో మాట, మీకు ఆల్రెడీ 37 అంటే 1 month అబోవ్ అయింది. మీకు నేను మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి నాకు ఇచ్చిన 2 నోటీసులకు జవాబు రాసినాను. అంటే నేను చూడలేదు అన్నాడు. అని ఆ పక్క ఆయన చెప్పింది ఏంటంటే, అది నాకు పెట్టండి అన్నాడు. అది జరిగిపోయింది. తర్వాత ఏమైంది, మాకు డౌట్ వచ్చి హైకోర్టుకు పోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చాము. ఆ నోటీసును డిస్మిస్ చేసింది హైకోర్టు, సెటిసైడ్ చేసి ఆర్డర్ ఇచ్చి ఫ్రెష్ ఎంక్వైరీ ఉన్నది. ఫ్రెష్ ఎంక్వైరీకి 20వ తారీఖు నాడు నోటీస్ ఇచ్చిండు. 23వ తారీఖు నాడు పర్సనల్ హియరింగ్ అని పెట్టిండు. హైడ్రా ఆఫీసులో పర్సనల్ హియరింగ్ 2 o'clock అన్నారు. అది 4 o'clock 3:30 స్టార్ట్ అయింది. నేను ఇంత పెద్ద డాక్యుమెంట్స్ అక్కడ తీసుకుపోయి ఇచ్చి అగ్నాలజ్మెంట్ తీసుకొని పోయి కూర్చున్నాను. మళ్ళీ ఒక 50 అదే పాత వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళందరూ మాట్లాడతారు, నన్ను మాట్లాడినవాడు, నా కాగితం చూడడు, ఏం లేదు. ఇట్ వాజ్ ఓన్లీ అంటే ఫయాస్కో చేసిండు. అయిపోయింది, 6 గంటలకు అయిపోయింది. అయిపోయినాక నేను వచ్చి తెల్లవారి నా అడ్వకేట్ కాంటాక్ట్ చేసి, అసలు ఇదేం పర్సనల్ లీడింగ్ తప్పని అనుకుని దానికి లెటర్ రాసుకుందాం అనుకుంటుంటే, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 25th 23rd నాడు ఇది అయిపోయింది. 25th నాడు ఇక ఇక్కడ వాచ్మెన్ చెప్తున్నాడు, 100 మంది వచ్చాను సార్ పోలీసు, 200, 300, 500, 600 మంది వచ్చాను. ఇటాచీలు జేసీబీలు వచ్చాను. 7 గంటలకు మొదలుపెట్టింది. అక్కడ మా డాక్యుమెంట్స్ అని తీసుకుపోయి చూపించాడు నా దగ్గరని. మీకు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ కష్టం. యువర్ నాట్ హియరింగ్. ప్లస్ ఫటాఫట్ పొడగొడుతూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ధ్వంసం చేసాను. పోనీ చేసినావు, ఇక్కడ నా నోటీస్ ఇచ్చినావు, నీ తప్పు నా తప్పు తర్వాత తెచ్చుకుందాం. కానీ అదే ఇటాచీలు పట్టుకొని ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టించాను. ఆ వాట్సాప్ గ్రూపు నాకు వ్యతిరేకమైంది. వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇటాచీలు తీసుకుపోయి ఇక్కడ నాకు 10 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటే, గోడ కట్టుకుంటే గోడ మొత్తం గొడవ. ముందు పోయినాక హెచ్ఎండిఏ లేఅవుట్ పాపం దూరంగా ఉంటే 100 మంది నివసిస్తారు. అక్కడ 24 hours పెట్టుకొని గేట్లు ఉంటే మొత్తం కొట్టుకుంటాయి. అక్కడి నుంచి పోయి పంట పొలాలని ఫారెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ పక్కనే పర్ఫెక్ట్ ఎప్పుడు 1992లో కొనుక్కున్నది పంటలని, వాటిని కూరగొట్టి అక్కడి నుంచి పోయి సింగరేణి దివ్యానగర్ ప్లాట్ ఓనర్ వెల్ఫేర్ సొసైటీ అని అసోసియేషన్ని 2005లో ఫామ్ అయ్యి అక్కడ ప్రొటెక్షన్ కోసం గోడ పెట్టుకున్నారు. ఆ గోడ పెట్టుకుంటే ఆ గోడని ఏం చేసాడు, మొత్తం ఎక్కడిక్కడ ధ్వంసం చేశాడు. ఆ గోడ నల్లమల్లారెడ్డి 4 కిలోమీటర్ల గోడ పెట్టాడు. ఇది ల్యాండ్ మాఫియా ఇట్లాంటి స్టేట్మెంట్ తోటి తెల్లారి స్టేట్మెంట్ వచ్చింది. ఆ గోడ నేను కట్టింది కాదు, ఐ వాజ్ ఓన్లీ కాంట్రాక్టర్ దగ్గర. వాళ్లకు అది పెద్ద గోడ, చాలా పెద్దది, మొత్తం రక్షణ లేకుండా చేసి ఇది చేసిండు. అయిపోయింది కదా. రోడ్డు అవతలి పోయి 1998 అప్లై చేసి 19 జీవో తెచ్చుకుంటే ఈ రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి దాన్ని లేఅవుట్ రాకుండా చేస్తారు. 26 సంవత్సరాలు అంటే 29/10/2024 నాడు ఆ లేఅవుట్ తీసుకొచ్చాము. కోర్టు ధిక్కరణ పాల్పడిన అది తీసుకొచ్చాము. అయితే వీటిలో లేవిటీ అంటే అది కూడా చెప్తున్నాం. ఇక్కడ ఏం చేసిండు, నాది ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్పు ఇది డిమాలిషన్ చేసిండు. అక్కడ పోయి ఆ గేట్ల దగ్గర కూడా నోటీస్ ఇచ్చినాక మీ జవాబు చెప్పినాక అది డిమాలిషన్ చేసిండు. అయిపోయింది. స్టేటస్ కో అంటున్నారు.
ఇక్కడ ఈ సింగరేనియన్స్ అదే మన దివ్యానగర్ ప్లాట్ వెల్ఫేర్ కట్టుకున్న గోడ ఉంది కదా, దాని మీద 2 ఇంజంక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. అది కూడా కొట్టాడు. తర్వాత ఏం చేసిండు, ఇప్పుడు అటువైపు పోయి అక్కడ ఇంజక్షన్ ఉంటుంది, అది కూడా కొట్టిండు. ఇట్లా మొత్తం 8 పనులు చేసాడు అగేన్స్ట్ ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్. కోర్టు అంటే అంత చులకనైతే ఎట్లా? ఇప్పుడు సాధారణ పౌరుడు ఎక్కడికి పోవాలి? కోర్టుకు పోతాడు. కోర్టుకు పోయి నాకు అన్యాయం జరుగుతుంటారంటే పోనీ అది ఫైనలైజ్ అయిపోయి తప్పని తేలిన తర్వాత నువ్వు కూలగొట్టు ఆబ్జెక్టింగ్ అండ్ ది లాస్ట్ పర్సన్ టు సపోర్ట్ మై సెల్ఫ్ రంగనాథ్ మీద కోర్టు దిక్కన్న కేసులు ఉన్నారు, ఏం చెప్తారు? అని ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అంతకుముందే ఇక్కడ ఎవరియో ప్లాట్లు జాగాలకు ఫెన్సింగ్ వేసి, అంతకుముందు ఎవరో రాజకీయ నాయకుడు బొమ్మ గీసి నల్లమల్లాడి ఇంజనీరింగ్ 2 కిలోమీటర్ దూరం ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కప్తారున్నదని సర్వే చేస్తా అని వచ్చి సర్వే చేయకుండా వచ్చి మొన్న గీత తీసుకొని చేసాడు. చేసిన తర్వాత ప్రచారం ఏం చేసిండ్రు, భూ కబ్జాదారుడు 100 కోట్ల విలువైన భూమి మీరు అందరూ రాసిండ్రు. నేను చెప్పేది మీ టీవీలో అన్ని చోట్ల వచ్చింది. ఇట్స్ ఆల్రెడీ. ఎందుకంటే ఎప్పుడు కూడా మబ్బు ఎప్పటికి ఉండదు, వెలుతురు వస్తూనే ఉంటుంది, ఆ మబ్బు తేలిపోతుంది. ఆ రోజులు ఇప్పుడు వచ్చినాయి. దానికోసం ఏం చేసినాం, మొన్న చేసిన పని ఏంటంటే హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత వాటి అర్థం వాజ్, అరే నేను చూడలే, నాకు అలవాటు లేదు, మరి కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఫేస్బుక్లు ఇవన్నీ చూసి అలవాటు లేదు. ఎవరో నాకు పంపిస్తే నేను చెక్ చేస్తే అరే వాటి అప్పుడు ఆ భూ కబ్జాదారు ఈ పేరు పెట్టి ఆయన ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీ ఫోటో కూడా నేతాడు. అప్పుడు దెన్ ఐ కమ్ టు సెన్సెస్ అండ్ ఇక ఊరుకుంటే లాభం లేదని నిర్ణయానికి వచ్చి నల్లమల్లారెడ్డి భూ కబ్జాదారు అని పెట్టిండా? కాదు దాంట్లో ఏముందంటే ఈ మంచిగా ఉంటుంది కదా, లాంగ్వేజ్ వేరే ఉన్నది. నా ఫోన్లో ఉన్నది. ఫైనల్ గా ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు సార్? ఏ విధంగా ఇప్పుడు నేను రాసిన కదా మేడం, ఐ రిటర్న్ ఇయర్ క్లియర్లీ. ఏం రాసిన ఇది చెప్తాను, నేను చదువుతా. ఒకటేమో రిపిషన్స్ రాసిన, 2 కాంటెంప్ట్ రాసిన. తర్వాత ఏం చేసిన, పై వాస్తవాలన్నీ హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు సావధానంగా అవలోకనం చేసుకుని ప్రశాంతంగా ఉన్న దివ్యానగర్లో కల్లోలం సృష్టించి నాకు రాసిన నల్లమల్లారెడ్డి గారిని భూ కబ్జా చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నందుకు, తర్వాత పశ్చాత్తపడి తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వంపై బురదల్లడం ఇకనైనా మానుకొని హైడ్రా కమిషన్ రంగనాథ్ సోషల్ మీడియా పోస్టులు వెంటనే తొలగించి బేషరతుగా పత్రికాముఖంగా క్షమాపణ డిమాండ్ చేస్తూ లేన్తో నల్లమల్లారెడ్డి గారి పరువుకు భంగం కలిగిస్తున్నందుకు అంతకుముందు చేసిండది ఏడాది కింద నుంచి. దిస్ వాజ్ ఆల్మోస్ట్ 20 months అయింది. ఎప్పుడు 24th December నుంచి స్టార్ట్ అయింది. ఇది అయిన తర్వాత కలిగిస్తాను చట్టబద్ధమైన చర్య తీసుకోవద్దని బహిరంగ ప్రకటన తెలియజేయాలి. ఇది తీసుకో. ఈ మైట్ బి థింకింగ్ దట్ నల్లమల్ల మొదటి రోజు చెప్పింది ఇప్పుడు చెప్పినాక మీకు యూ డోంట్ నో వాట్ ఈస్ మల్లారెడ్డి. ఎస్, ఇప్పుడు ఏ పుట్ట రేపు ఉంటుంది, ఎవడు ఎట్లాంటి వాడు ఎవరి వ్యక్తిత్వం ఉంటుంది అనే విషయం ఆలోచన లేకుండా వ్యక్తిత్వాల్ని హననం చేసుకోవచ్చు. ఇట్లా చూసారా అలా పెట్టింది. ఏం లేదు, ఇన్ని కేసులు వేసాను.